అమరావతిలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలో మొట్టమొదటిసారిగా 4 మీటర్ల రాఫ్ట్ ఫౌండేషన్తో పాటు డయాగ్రిడ్ నిర్మాణాలను చేపట్టారు. సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలు, జీఏడీ టవర్ల నిర్మాణంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా లేకపోతే ఈ నెల 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు రెండో టవర్లో రాఫ్ట్ ఫౌండేషన్కు 11,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఉపయోగించబోతున్నారు. రాజధానిలో శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల నివాసాల కోసం 10 టవర్ల నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకుంది. నిర్మాణ నగరాన్ని తలపించే విధంగా జరుగుతోన్న పనుల్లో సుమారు 40,000 మంది కార్మికులు భాగస్వాములవుతున్నారు. రాయపూడి గవర్నమెంట్ కాంప్లెక్స్ సమీపంలో శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, సాధారణ పరిపాలనా కార్యాలయాలు, కమిషనరేట్ల నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం 5 టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇందులో 1, 2 టవర్ల నిర్మాణాన్ని షాపూర్జీ పల్లోంజీ సంస్థలు చేపట్టగా 3, 4 టవర్ల నిర్మాణాలను ఎల్ఎన్టీ, 5వ టవర్ నిర్మాణాన్ని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ చేపట్టింది. ప్రస్తుతం 5 టవర్ల నిర్మాణం ప్రారంభమైంది. మొదటి 4 టవర్లలో ఒక్కో టవర్లో 40 అంతస్తులు ఉంటాయి. ఒక్కో అంతస్తుకు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఒక్కో టవర్లో 96,768 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు అధికార విధులు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. ఇక 5వ టవర్లో ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలనా శాఖ కార్యాలయాలు ఉంటాయి. శాశ్వత సచివాలయ, శాఖాధిపతులు, జీఏడీ, ముఖ్యమంత్రి కార్యాలయ భవనాల నిర్మాణం చేపడుతోన్న ప్రాంతం రాయపూడి పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు ఉండడం, నదీ తీర ప్రాంతం కావడం, గాలుల వేగం కూడా ఉండడంతో టవర్ల నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థల సలహాలను తీసుకుంటున్నారు. రాఫ్ట్ ఫౌండేషన్ కు వెళ్లాలని అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న స్ట్రక్చరల్ డిజైనర్ బ్యూరో హెపార్ట్ సంస్థ సూచించింది. ఆ సూచనల మేరకు 4 మీటర్ల లోతులో ఫౌండేషన్ లో కాంక్రీట్ ను పోస్తున్నారు. 32 mm స్టీల్ ను ఉపయోగిస్తున్నారు. మొత్తం 22 లేయర్లలో స్టీల్ రాడ్స్ తో ఫౌండేషన్ ను భూమిలో 4 మీటర్ల లోతున నేలమట్టానికి తీసుకొచ్చారు. ఒక్కో టవర్లోని ఈ రాఫ్ట్ ఫౌండేషన్ లో 11,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 1,500 టన్నుల ఇనుము, జాయింట్లు లేని 30 mm స్టీల్ రాడ్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే రెండవ టవర్లో రాఫ్ట్ ఫౌండేషన్ కు రంగం సిద్ధం చేశారు. సిమెంట్, ఫ్లై యాష్, ఇనుప రజను కలిపిన ట్రిపుల్ బెండ్ మిశ్రమాన్ని కాంక్రీట్ లో ఉపయోగిస్తున్నారు. 3 రోజుల పాటు 24 గంటలు నిర్విరామంగా పగలు, రేయి అన్న తేడా లేకుండా 3 షిఫ్టుల్లో సుమారు 10,000 మంది వివిధ సంస్థలకు చెందిన కార్మికులు రాఫ్ట్ పని చేయనున్నారు. కాంక్రీట్ ను కలిపేందుకు 5 ప్లాంట్లను సిద్ధం చేశారు. కాంక్రీట్ లో వేడి రాకుండా చూసేందుకు కూలింగ్ కోసం ఐస్ ను ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని సుమారు 3,000 వాహనాలు ఈ కాంక్రీట్ ను రాఫ్ట్ ఫౌండేషన్ వద్దకు తీసుకువచ్చేందుకు గ్రీన్ కారిడార్ ను కూడా సిద్ధం చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఈ కాంక్రీట్ పనులను చేపట్టనున్నారు. దేశంలో ఒక ప్రభుత్వ భవన నిర్మాణానికి ఇటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ తో జాగ్రత్తలు తీసుకోవడం ఇదే ప్రథమమని సిఆర్డీఏ చీఫ్ ఇంజనీర్ ముక్కామల వెంకటేశ్వరరావు చెప్పారు. As per the design, so here at about 11 meters depth we are getting the good soil. So for resisting these total earthquakes and wind loads and 40-story and 50-story area, raft foundation is being proposed by the we have done lot of soil investigations, including the geophysical investigation has been done. Geophysical investigation only will be doing in case of dams and bridges. ఈ భవనాలను డయాగ్రిడ్ అనే నూతన విధానంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా ఈ విధానాన్ని ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. పిల్లర్లు లేకుండా కేవలం స్టీల్ స్ట్రక్చర్లతో నిర్మించే కట్టడాన్ని డయాగ్రిడ్ స్ట్రక్చర్ గా పిలుస్తారు. దీనికి చుట్టూ గోడలు లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన గ్లాస్ ను ఉపయోగిస్తారు. బయట ఉండే వేడిని లోపలికి రానివ్వకుండా పగటిపూట వెలుతురును ఎక్కువగా ఇవ్వడం, లోపల నుంచి బయట ఉన్న ప్రాంతాన్ని చూసే విధంగా ఈ గ్లాస్ ను తయారు చేస్తున్నారు. ఈ డయాగ్రిడ్ నిర్మాణం వలన భవనం లోపల ఎటువంటి పిల్లర్లు ఉండవు. దీనివల్ల లోపల ఎక్కువ స్పేస్ ను ఉపయోగించుకునే సౌలభ్యం కలుగుతుంది. లోపల 2 లిఫ్ట్లు, బాత్రూంలు, ఇతర అవసరాల కోసం ఒక కోర్ వాల్ ఉంటుంది. 40 అంతస్తుల నిర్మాణం కావడంతో ఎటువంటి ప్రమాదం జరిగినా సురక్షితంగా బయటకు వచ్చే విధంగా ఎగ్జిట్లను కూడా డయాగ్రిడ్ నిర్మాణంలో పొందుపరిచారు. ఈ 5 టవర్లలో కూడా మనకి షాలో డెప్త్లో అంటే తక్కువ లోతులో మనకి గట్టి రాయి, ఫౌండేషన్ రాయి దొరికినది. దానివల్ల మనం ఫౌండేషన్స్ కూడా రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించడానికి బ్యూరో హెపార్ట్ వాళ్ళు నిర్ణయించి దీన్ని 4 మీటర్లు మందంతో 52 మీటర్లు వెడల్పు, 52 మీటర్లు పొడవుతో మన దేశంలో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న
భవంతులు కానీ గతంలో జరిగిన చరిత్రలో ఏ భవంతి కానీ ఇంత పెద్ద రాఫ్ట్ ఫౌండేషన్ ఇప్పుడు వేయలేదు. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ నిర్మాణాలు ఎప్పటిలోపు అందుబాటులోకి రానున్నాయి? భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు చూద్దాం. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కోసం 3,000 టన్నుల సిమెంట్, 12,000 టన్నుల మెటల్, 8,000 టన్నుల ఇసుక, 1,500 టన్నుల ఫ్లై యాష్, 15 లక్షల లీటర్ల నీరు, 35 టన్నుల యాడ్ మిక్సర్, 1,500 టన్నుల CGBS మిశ్రమం అవసరమవుతుందని అంచనా వేశారు. వీటన్నిటినీ ఇప్పటికే సిద్ధం చేశారు. ఒక్కొక్క టవర్లో స్విమ్మింగ్ పూల్స్, క్రీడా సముదాయం, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్, రెస్టారెంట్లు, ధ్యాన మందిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ సదుపాయాల కోసం ఆయా టవర్లలో చిన్నపాటి ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 41 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ 5 టవర్లలో 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయం ఉంటుంది. టవర్లన్నింటినీ కలుపుతూ బేస్మెంట్ ఉండడంతో పాటు టవర్లకు మధ్యలో వాటర్ బాడీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఈ టవర్లను నిర్మిస్తున్నారు. ఈ కాంక్రీట్ వేయడానికి కంటిన్యూస్గా అంటే వితౌట్ ఎనీ ఇంటరప్షన్ దానికి కావాల్సిన మెటీరియల్స్, కాంక్రీట్ కావాల్సిన లాజిస్టిక్స్, వెహికల్స్ రావడం, తర్వాత వీటి కోసం కావాల్సిన కాంక్రీట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఈ GGBS అని, తర్వాత సిమెంట్, తర్వాత వాటర్, తర్వాత అదేవిధంగా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఆ రోజు వేసేటప్పుడు వాటికి నిరంతరంగా సప్లై చేసేటట్టు సప్లయర్స్తో, తర్వాత ఈ ప్లాంట్స్ ఎక్కడైతే లొకేట్ అయి ఉన్నారో వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్, వెహికల్స్, రా మెటీరియల్స్, తర్వాత కాంక్రీట్ తయారైన తర్వాత దాన్ని పోర్ చేసేదాకా ఏ విధమైన మెథడాలజీ కావాలి అన్నిటినీ కూడా సమీకరించి తర్వాత వివిధ రకాలైన సమీక్షలతో దానికి ఒక ఫైనల్ షేప్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు మేము ఒక డేట్ని నిశ్చయించడం జరిగింది. టవర్ల నిర్మాణం 24 నెలల్లో పూర్తి కానుంది. అక్కడ నుంచి మరో 6 నెలల పాటు టవర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కేటాయిస్తారు. మొత్తంగా 36 నెలల్లో ఈ టవర్లను పనిచేసేందుకు అనువుగా తీర్చిదిద్ది CRDA ప్రభుత్వానికి అప్పగించనుంది. నిర్దేశిత సమయానికంటే ముందుగానే ఈ టవర్ల నిర్మాణం పూర్తి చేసేందుకు CRDA అధికారులు రంగం సిద్ధం చేశారు. కొన్ని టవర్లలో ఉద్యోగుల కోసం షాపింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ టవర్లను పనిచేసే కార్యాలయాల మాదిరిగానే కాకుండా టూరిస్టు ప్రాంతాలుగాను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న ఈ బహుళ అంతస్తుల భవనాల కోసం అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థలను కన్సల్టెంట్లుగా నియమించారు. టవర్ల డిజైన్లను లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ రూపొందించింది. నదీ తీర ప్రాంతం కావడంతో గాలుల వేగాన్ని అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా టవర్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు అవసరమైన నివేదికను తిరువనంతపురానికి చెందిన RWDA అనే సంస్థ అందించింది. రాఫ్ట్ ఫౌండేషన్ ను ఎలా వేయాలి, అసలు మొత్తంగా ఈ బహుళంతస్తుల భవనాలకు పునాదిలో భూమి, కాంక్రీట్ ఫౌండేషన్ కలిసే ప్రదేశం ఎలా ఉండాలన్న అంశంపై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జియోకాన్ సంస్థ కన్సల్టెంట్ గా ఉండి నివేదికిచ్చింది. స్ట్రక్చరల్ డిజైన్స్ అంటే డయాగ్రిడ్ నిర్మాణం దేశంలోనే మొట్టమొదటిసారిగా చేపడుతూ ఉండడంతో ఇటువంటి నిర్మాణాలలో ప్రపంచంలో అనుభవం ఉన్న లండన్ కు చెందిన బ్యూరో హెపార్డ్స్ స్ట్రక్చరల్ డిజైన్లను అందించింది. అమెరికాలో అత్యంత ఎత్తైన పటిష్టమైన టవర్లుగా పేరుగాంచిన మైక్రోసాఫ్ట్ టవర్లకు కూడా స్ట్రక్చరల్ డిజైన్లు ఇచ్చింది ఈ సంస్థే. ఇటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్సల్టెన్సీలతో టవర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టాం ప్రభుత్వ భవనాలని. HOD అండ్ సెక్రటరియట్ బిల్డింగ్స్ ఇవి 5 టవర్లుగా ఉన్నాయి. ఒక టవరు 50 అంతస్తుల భవనాలు, మిగతావన్నీ కూడాను 40 అంతస్తుల భవనాలు. రాజధాని మొత్తము ఫౌండేషన్ స్థాయి మొత్తం పైల్స్ లో జరుగుతుంటే ఇక్కడ మాత్రం రాతి పొరలు, రాతి నేలలు దొరికినాయి మనకి ఇక్కడ. దానిలో 10 మీటర్ల లోతులో మనము రాఫ్ట్ ఫౌండేషన్ తీసుకున్నాం. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఒక్కొక్క రాఫ్ట్ ఫౌండేషన్ కూడా 53 మీటర్లు బై 4 మీటర్ల మందంలో ఉంది. 1500 టన్నుల ఇనుము వాడుతున్నాం. ఇది ఇనుముని ఓవర్లాపింగ్ విధానంలో కానీ వెల్డింగ్ విధానంలో కానీ కాకుండా కప్లింగ్ విధానంలో ఇక్కడ 26,000 కప్లింగ్స్ వాడవలసి వస్తుంది ఒక రాఫ్ట్లో. ఈ విధానంలో రాఫ్ట్ మొత్తానికి 12,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వేయాలి. ఈ 12,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కూడా
3 రోజుల్లోనే వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే హారిజాంటల్ జాయింట్ కానీ వెర్టికల్ జాయింట్ కానీ ఇక్కడ డిజైనర్స్ కాంక్రీట్ నిర్మాణాన్ని యూనిఫామిటీ వచ్చేటట్లుగా ఒకేసారి వేయమని చెప్పారు. దీనికి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు లండన్ నుంచి ప్రతి వారము పర్యవేక్షిస్తూ చూస్తూ ఉన్నారు. ఈ 5 టవర్ల నిర్మాణాన్ని 3 షిఫ్టుల్లో సుమారు 5,000 మంది కార్మికులు నిరంతరం చేపడుతున్నారు. ఫౌండేషన్ దాటిన తర్వాత అంతస్తుల నిర్మాణంలో వారానికి ఒక అంతస్తును నిర్మించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకు అవసరమైన సిమెంట్, మెటీరియల్, వాహనాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆయా కన్సల్టెన్సీల నిపుణులతో పాటు ఎల్ఎన్టీ, షాపూర్జీ పలోంజీ, ఎన్సీసీ సంస్థలకు చెందిన కన్సల్టెంట్లు కూడా నిర్మాణ ప్రదేశంలో మకాం వేశారు. ఎప్పటికప్పుడు నాణ్యతను సిఆర్డీఏ ఇంజనీర్లతో పాటు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ను కూడా ఏర్పాటు చేశారు. నార్మన్ ఫాస్టర్స్ ఈ డిజైన్లను కేవలం 2 నెలల్లో రూపొందించారు. ప్రాజెక్ట్ మానిటరింగ్ ను పర్యవేక్షించే బాధ్యత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈజిస్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ ఇంజనీర్లు కూడా నిర్మాణ ప్రదేశంలో పనిచేస్తున్నారు. ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకుంది. ఇక కార్యాలయాలకు చెందిన టవర్ల నిర్మాణం కూడా ఊపందుకోవడంతో ఇది పూర్తయితే రాజధానికి ప్రాథమిక రూపు రానుంది. రహదారుల నిర్మాణం కూడా 70% పూర్తయింది. ఎస్ఆర్ఎం, విట్ వంటి విద్యా సంస్థలు ఇప్పటికే తమ తరగతులను అమరావతిలో ప్రారంభించగా అమృత సంస్థ మెడికల్ కాలేజ్, ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో వివిధ నిర్మాణ సంస్థలకు చెందిన దాదాపు 50,000 మంది కార్మికులు రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. రాజధాని ప్రాంతం వచ్చిపోయే వాహనాలు, నిర్మాణాలకు చెందిన మెటీరియల్ ను తీసుకువెళ్లే వాహనాలు, నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి స్టీల్ ను తీసుకువస్తున్న భారీ వాహనాలు, భారీ క్రేన్లు, బ్యాచింగ్ ప్లాంట్లు, వేలాది టన్నుల సిమెంట్, చిప్స్, ఫ్లై యాష్ మిశ్రమాన్ని తీసుకువచ్చే వాహనాలతో రద్దీగా ఉంటోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకుల కోసం రాజధానిలోని రాయపూడి ప్రాంతంలో సెక్రటేరియట్ కోసం నిర్మిస్తున్న భవనాల వద్ద నుంచి వీడియో జర్నలిస్ట్ రమేష్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజధాని అమరావతి నుంచి.